తెల్లవారుజామున లేచి క్యారేజీ పట్టుకుని పొద్దున పోయి సాయంత్రం దాకా వాడు ఏం పని చెప్పినా చేస్తూ గొడ్డు చాకరీ చేస్తూ తినడానికి టైం లేకపోయినా సరే కష్టపడి సాయంత్రానికి ఇంటికి వస్తారండి. ఇంక ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు చూసారా, కొంచెం లేట్ అయిందంటే చాలు, అయ్యో ఎందుకు లేట్ అయిందని అడగరు. ఎందుకు లేటుగా వచ్చావు, ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగావు, తాగొచ్చావా, నీ ఫ్రెండ్తో తిరుగుతున్నావా, అయితే దేనితోనే తిరుగుతున్నావా అనేసి అరిచేస్తూ అతని మీద పడిపోతూ ఉంటాడు. పొద్దునుంచి పని చేసి ఉంటాడేమో, చిరాకు వచ్చేస్తుంది కదా, ఎందుకు అలా అరుతున్నావు, ఎందుకు నన్ను అలా రెచ్చగొడేస్తున్నావు అని నాలుగు కేకలేసి వంట ఎక్కిన తర్వాత దెబ్బ వేసాడంటే, అయ్యి బాబు నన్ను కొట్టేసాడు బాబు, నా మొగుడు నన్ను కొట్టేసాడు, నన్ను బాగా చూసుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేసి ఊరి మీదకి వెళ్ళిపోయి నా మొగుడు నన్ను కొడేస్తున్నాడు తిట్టేస్తున్నాడు అని చెప్పడం మొదలు పెడతారు. మనం చేసి తప్పు చెప్పుకోరు, వాళ్ళు చేసిన తప్పులు మాత్రం చెప్తారు. భర్తను అర్థం చేసుకోండి. కష్టపడి వచ్చిన భర్తని రాగానే కాసిన మంచినిచ్చి స్నానానికి నీళ్లు పెట్టి తీరుబడిగా కూర్చోబెట్టి అన్నం తిన